ఫ్రెండ్స్, తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండో మహానగరంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఖమ్మంలో ఇప్పటికే 1000 కుటుంబాలు నివాసం ఉంటున్న మెగా వెంచర్ లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్న ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు పేరు బీబీజీ శ్రీ సిటీస్ ఈస్ట్ బ్లూమ్ అండ్ బీబీజీ శ్రీ సిటీ ఈస్ట్ సైడ్ బై బీబీజీ గ్రూప్. ముందుగా మనం ఈ ప్రాజెక్టు వివరాలు ఒకసారి గూగుల్ మ్యాప్స్ లో చూద్దాము. సో ఇక్కడ మీరు చూస్తున్నదే ఖమ్మం వరంగల్ హైవే. ఈ హైవే పక్కనే ఈ లొకేషన్ లో శ్రీ సిటీ ఉంది. ఈ శ్రీ సిటీ మొత్తం 120 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ శ్రీ సిటీలో ఆల్రెడీ డెవలప్ అయి ఉన్న లేఅవుటే కాకుండా ఈ లొకేషన్ లో కొత్తగా బీబీజీ శ్రీ సిటీస్ ఈస్ట్ బ్లూమ్ మరియు బీబీజీ శ్రీ సిటీ ఈస్ట్ సైడ్ లేఅవుట్ ని అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ వివరాలు వీడియోలో చూద్దాం. సో ఇప్పుడు మీరు చూస్తున్నదే ఈ 120 ఏకర్స్ మెగా వెంచర్. ఇక్కడే ఆల్రెడీ 1000 కుటుంబాలు ఇళ్లను నిర్మించుకొని ఉంటున్నారు. ఈ లెఫ్ట్ సైడ్ లో అభివృద్ధి చేస్తున్నదే బీబీజీ శ్రీ సిటీస్ ఈస్ట్ బ్లూమ్ మరియు ఈస్ట్ సైడ్. సో ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ లో గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ 24/7 సెక్యూరిటీని ప్రొవైడ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ మొత్తంలో బీటీ రోడ్స్ ని వేశారు. ఈ మెయిన్ రోడ్ కి మీడియన్ ని నిర్మించి బ్యూటిఫుల్ ఎవెన్యూ ప్లాంటేషన్ ని చేశారు. సో ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో ఈ మెయిన్ రోడ్ కి లెఫ్ట్ సైడ్ లో ఫ్యూచర్ లో కన్వెన్షన్ సెంటర్ వస్తుంది. కన్వెన్షన్ సెంటర్ కి సంబంధించిన పనులు త్వరలో మొదలవుతాయి. అలానే ఈ వెంచర్ లో షాపింగ్ కాంప్లెక్స్ మరియు అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కూడా ఉంది. ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ దాటి ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక స్కూల్ కూడా ఉంది. ఈ స్కూల్ పేరు ఏబిసి ఎవెన్యూ ద స్కూల్. అలానే ఈ వెంచర్ లో అందమైన దేవాలయాన్ని కూడా నిర్మించారు. ఈ టెంపుల్ పేరు శ్రీ కోదండ రామచంద్ర స్వామి దేవాలయం. ఈ టెంపుల్ కి ఆపోజిట్ లోనే బీబీజీ శ్రీ సిటీస్ ఆఫీస్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదే ఈ బీబీజీ శ్రీ సిటీస్ ఆఫీస్ బిల్డింగ్. మనం ఇంకొంచెం ముందుకు వచ్చి చూస్తే తెలంగాణ గవర్నమెంట్ లో హానరబుల్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ మినిస్టర్ గా ఉన్న శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి ఇళ్లను కూడా చూడొచ్చు. ఇప్పుడు బీబీజీ శ్రీ సిటీస్ ఈస్ట్ బ్లూమ్ మరియు బీబీజీ శ్రీ సిటీ ఈస్ట్ సైడ్ లేఅవుట్ వివరాలు చూద్దాము. ఈ వెంచర్ మొత్తం సుడా అప్రూవ్డ్ లేఅవుట్. ఇది మొత్తం 30 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ లో గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ 24/7 సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తారు. ఎంటైర్ ప్రాజెక్ట్ కి కాంపౌండ్ వాల్ ని నిర్మించి ఇస్తారు. ఇక్కడ రాబోతున్న రోడ్స్ కూడా వైడ్ అండ్ స్పేషియస్ బ్లాక్ టాప్ రోడ్స్. ఎలక్ట్రిసిటీని ప్రొవైడ్ చేసి ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ని ఏర్పాటు చేస్తారు. చిల్డ్రన్స్ కోసం పార్క్ ని అభివృద్ధి చేశారు. అలానే ఎంటైర్ ప్రాజెక్ట్ లో ఎవెన్యూ ప్లాంటేషన్ చేస్తున్నారు. ఈచ్ ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ని కూడా ఇస్తున్నారు. అలానే డ్రైనేజీ సిస్టమ్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ లేఅవుట్ లో ఆల్రెడీ ఇళ్ల నిర్మాణం స్టార్ట్ చేశారు. ఇంకా కొన్ని నిర్మాణాలు కూడా త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. సో ఇక్కడ ప్లాట్స్ ని సేల్ చేస్తున్న ప్రైస్ 13,999 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. అయితే బంగారు తల్లులు ప్రోగ్రామ్ లో భాగంగా పర్ స్క్వేర్ యార్డ్ 1000 రూపాయల డిస్కౌంట్ ఇస్తున్నారు. నెక్స్ట్ మంత్ నుంచి ఇక్కడ ప్లాట్స్ ప్రైజెస్ 2000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ పెరగనున్నాయి. అంటే పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ 15,999 రూపీస్ అవుతుంది. అలానే బీబీజీ శ్రీ సిటీ ఈస్ట్ బ్లూమ్ లో ప్లాట్ సైజెస్ 166 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ ఓపెన్ ప్లాట్ ని 25 లక్షల కన్నా తక్కువ రేట్ లోనే సొంతం చేసుకోవచ్చు. ఇంకా బీబీజీ శ్రీ సిటీ ఈస్ట్ సైడ్ ప్రాజెక్ట్ లో 60 ఫీట్ రోడ్ అలైన్మెంట్ తో 233 స్క్వేర్ యార్డ్స్ సైజ్ లో ఎక్సలెంట్ 20 ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ ఓపెన్ ప్లాట్ ని 30 లాక్స్ లోపే సొంతం చేసుకోవచ్చు. అలానే ఇక్కడ ప్లాట్స్ ని హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ప్లాట్ ఓనర్స్ సొసైటీ ఏర్పాటు చేయడంలో గానీ ప్లాట్ మెయింటైన్ చేయడంలో గానీ 3 ఇయర్స్ దాకా బీబీజీ గ్రూప్ సపోర్ట్ చేస్తుంది. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. అలానే ఇక్కడ ప్లాట్స్ ని పర్చేజ్ చేయడానికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది బీబీజీ శ్రీ సిటీ ఈస్ట్ బ్లూమ్స్ అండ్ ఈస్ట్ సైడ్ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది అనేది అర్థం చేసుకోవడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇది ఖమ్మం. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే వైరా మీదకుండా రాజమండ్రి వెళ్తాము. అదే ఇటువైపు వెళ్తే వరంగల్ వెళ్తాము. అలానే ఇటువైపు వెళ్తే సూర్యాపేట గానీ కోదాడ గానీ వెళ్లి హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే కి కనెక్ట్ అవుతాము. సో మన ప్రాజెక్ట్ ఈ ఖమ్మం కి ఈస్ట్ సైడ్ లో వరంగల్ కి వెళ్లే దారిలో ఈ లొకేషన్ లో ఉంది. సో ఇప్పుడు లొకేషన్ హైలైట్స్ లో ముందుగా ఈ ప్రాజెక్ట్ కి కనెక్టివిటీ చూద్దాము. ఇక్కడ మీరు వైట్ మరియు రెడ్ కలర్ లో చూస్తున్నది సూర్యాపేటకు ముందు ఉన్న టేకుమట్ల దగ్గర నుంచి ఖమ్మం మీద గుండా రాజమండ్రి దగ్గర ఉన్న దేవరపల్లి దాకా కొత్తగా నిర్మిస్తున్న నేషనల్ హైవే 365 బీబీ. ఈ టేకుమట్ల దగ్గర నుంచి ఖమ్మం దాకా ఈ రోడ్డుకు సంబంధించిన పనులు ఆల్రెడీ కంప్లీట్ అయ్యాయి. ప్రస్తుతం ఖమ్మం దగ్గర నుంచి దేవరపల్లి దాకా ఉన్న రోడ్డుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఒకసారి ఈ రోడ్డుకు సంబంధించిన పనులు కంప్లీట్ అయితే హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లే ట్రాఫిక్ అంతా ఈ రోడ్ లోనే వెళ్తుంది. ఎందుకు అంటే ఈ రోడ్డు ద్వారా సుమారుగా
60 కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గుతుంది. అలానే ప్రయాణ సమయం కూడా గంట నుంచి గంటన్నర దాకా తగ్గుతుంది. ఇంకా ఇక్కడ మీరు లైట్ ఎల్లో కలర్ లో చూస్తున్నది కోదాడ దగ్గర నుంచి ఖమ్మం మీద గుండా కురువి దాకా నిర్మిస్తున్న నేషనల్ హైవే 365A. దీనికి సంబంధించిన పనులు కూడా కోదాడ దగ్గర నుంచి ఖమ్మం దాకా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. ఖమ్మం దగ్గర నుంచి కురువి దాకా పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. అలానే ఇక్కడ మీరు వైట్ కలర్ లో చూస్తున్నది నాగపూర్ దగ్గర నుంచి విజయవాడ దాకా నిర్మిస్తున్న ఎక్స్ప్రెస్ వే. ఈ ఎక్స్ప్రెస్ వే కూడా ఖమ్మంలో ఉన్న వి వెంకటాయపాలెం మీద గుండా వెళ్తుంది. ఈ ఖమ్మంకి చుట్టుపక్కల చాలా ఎక్కువ గ్రానైట్ పరిశ్రమలు ఉన్నాయి. సో ఈ కొత్తగా వస్తున్న నేషనల్ హైవేస్ మరియు ఎక్స్ప్రెస్ వే ద్వారా ఖమ్మం అతిపెద్ద బిజినెస్ హబ్ గా మారబోతుంది. సో మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఇటువైపు కొత్తగా ఒక రోడ్డు వస్తుంది. ఈ రోడ్డు వాడుకొని మనం సూర్యాపేట నుంచి వచ్చి ఖమ్మం మీద గుండా దేవరపల్లి వైపు వెళ్లే నేషనల్ హైవే 365BB ని జస్ట్ 5 మినిట్స్ లో కనెక్ట్ అవ్వచ్చు. అలానే కోదాడ వైపు నుంచి వచ్చి కురువి వైపుకి కనెక్ట్ అయ్యే నేషనల్ హైవే 365A ని కూడా 5 మినిట్స్ లో కనెక్ట్ అవ్వచ్చు. ఇవే కాకుండా ఆల్రెడీ ఖమ్మం దగ్గర నుంచి వరంగల్ వైపు వెళ్లే స్టేట్ హైవే కి ఈ ప్రాజెక్టు పక్కనే ఉంటుంది. ఇలా కొత్తగా రాబోతున్న నేషనల్ హైవేస్ అన్ని ఈ ప్రాజెక్ట్ కి జస్ట్ 2 km రేడియస్ లో ఉంటాయి. ఈ నేషనల్ హైవేస్ కాకుండా ఖమ్మం కి ఔటర్ రింగ్ రోడ్ ను కూడా ప్రపోజ్ చేశారు. ఇటుపక్క ఉన్న 365BB అలానే ఇటువైపు ఉన్న నాగపూర్ విజయవాడ హైవే వల్ల ఖమ్మం కి ఆల్మోస్ట్ ఔటర్ రింగ్ రోడ్ షేప్ వచ్చింది. సో ఈ హైవేస్ ని NH 365A మీద కూడా కనెక్ట్ చేస్తే ఖమ్మం కి ఔటర్ రింగ్ రోడ్ అనేది ఫామ్ అవుతుంది. సో మన ప్రాజెక్ట్ అనేది ఔటర్ రింగ్ రోడ్ కి లోపలే ఉంటుంది. ఇంకా ఇరిగేషన్ పరంగా చూస్తే ఖమ్మం కి ఈ లొకేషన్ లో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది. ఈ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వల్ల ఖమ్మం చుట్టుపక్కల ఫార్మర్స్ కి మంచి బెనిఫిట్ ఉంటుంది. దీని తర్వాత ఇంకా ఇక్కడ సత్తుపల్లిలో మెగా ఫుడ్ పార్క్ ఉంటుంది. ఈ మెగా ఫుడ్ పార్క్ వల్ల సుమారుగా 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దీనిని బొగ్గుపాడు ఫుడ్ పార్క్ అని కూడా అంటారు. ఇదే తెలంగాణలోని మొట్టమొదటి మెగా ఫుడ్ పార్క్. ఇప్పుడు నియర్ బై హైలైట్స్ చూస్తే ఈ లొకేషన్ లో ప్రస్తుతానికి JNTU యూనివర్సిటీ రన్ అవుతుంది టెంపరీగా. ఈ లొకేషన్ లో కొత్త JNTU క్యాంపస్ రాబోతుంది. ఈ కొత్త JNTU క్యాంపస్ కూడా ఇక్కడ నుంచి మనం 5 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నదే కొత్తగా నిర్మిస్తున్న JNTU బిల్డింగ్. ఈ బిల్డింగ్ కి సంబంధించిన పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ క్యాంపస్ ని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా ఓపెన్ చేసే అవకాశం ఉంది. ఇదే JNTU యూనివర్సిటీ దగ్గర నుంచి మనం బ్యాక్ సైడ్ కి వస్తే ఇక్కడ కొత్తగా గ్రెయిన్ మార్కెట్ ని నిర్మిస్తున్నారు. ఇదే ఖమ్మంలో కొత్తగా నిర్మిస్తున్న గ్రెయిన్ మార్కెట్. దీనికి సంబంధించిన పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ మార్కెట్ మొత్తం సుమారుగా 16 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ JNTU కొత్త క్యాంపస్ మరియు న్యూ గ్రెయిన్ మార్కెటే కాకుండా మన వెంచర్ పక్కనే ఈ లొకేషన్ లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కోసం ఈ మధ్యనే రీసెంట్ గా శంకుస్థాపన చేశారు. ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మొత్తం 25 ఏకర్స్ లో రాబోతుంది. ఈ విధంగా కొత్తగా రాబోతున్న నేషనల్ హైవేస్ అలానే JNTU కాలేజ్ మరియు గ్రెయిన్ మార్కెట్ కి అత్యంత సమీపంలో ఈ ప్రాజెక్ట్ ని వేగంగా అభివృద్ధి చేస్తున్నారు. అందువల్ల ఈ ప్రాజెక్టు లో పెట్టుబడి పెడితే భవిష్యత్తులో డెఫినెట్ గా 300% ఇన్వెస్ట్మెంట్ గ్రో అయ్యే అవకాశం ఉంది. సురక్షితమైన మరియు దీర్ఘకాలిక రాబడిని అందించాలనే బ్రాండ్ వాగ్దానానికి కట్టుబడి ఉన్న BBG గత 18 సంవత్సరాల కాలంలో తన లెగసీ ప్రాజెక్టులలో తన ప్లాట్లపై ఇప్పటికే 3000% అంటే 30 రెట్ల వరకు పెరుగుదలను సాధించింది. మరియు రాబోయే 18 సంవత్సరాల వరకు అంటే 2040 వరకు ఇదే బ్రాండ్ వాగ్దానానికి కట్టుబడి ముందుకు సాగుతుంది. ఇవి ఈ BBG శ్రీ సిటీ ఈస్ట్ బ్లూమ్ మరియు ఈస్ట్ సైడ్ కి సంబంధించిన వివరాలు. థ్యాంక్ యూ.